తిరుపతిగా పేరొందిన క్షేత్రం. 7 కొండల నడుమ దేవతాద్రిలో కాంచన గృహలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోరమీసాల కొండల రాయుడుగా భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కురుమూర్తి స్వామి క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలోని సప్తగిరిలో వెలసిన స్వామి కురుమూర్తి స్వామి. పురాతన కాలంలో స్వామి ఇక్కడ దేవకాంచన వృక్షాల నడుమ ఉన్న గుహలో వెలిసినప్పటికీ తదనంతర కాలంలో స్థానిక సంస్థానాధీశులైన ముక్కెర రాజవంశీయులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయ చరిత్ర విషయానికొస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతీదేవిని వివాహమాడిన సమయంలో కుబేరుడి వద్ద అప్పు చేశారు. కుబేరుడితో అప్పు పడ్డ విషయాన్ని లక్ష్మీదేవికి చెప్పగా భక్తులు సమర్పించిన కానుకలను కుబేరుడికి వడ్డీగా ఇవ్వమని చెప్పెను. ఎంతకాలమైనా స్వామి వడ్డీ తప్ప అసలు చెల్లించడం లేదని కుబేరుడు శ్రీనివాసుడి వద్దకు వచ్చి తిరుమలలో శ్రీవారి ముఖద్వారం వద్ద తిష్టవేశాడు. కుబేరుడికి భయపడిన శ్రీనివాసుడు కుబేరుడు నిద్రిస్తుండగా లక్ష్మీదేవిని తీసుకుని తిరుమలను వీడి ఉత్తర దిశగా ప్రయాణం చేశారు. అలా లక్ష్మీ శ్రీనివాసులు ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో ఉన్న కృష్ణానదిని దాటారు. వారి పాదస్పర్శకు సంతోషించిన కృష్ణమ్మ వారికి భక్తిపూర్వకంగా పాదుకలను సమర్పించింది. అవే ఉద్దాలు. అలా ప్రయాణం చేస్తూ వారు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడి ప్రకృతి శోభకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి స్వయంభూవుగా ఇక్కడ వెలిశారు. తిరుపతిలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా 7 కొండలు ఉంటాయి. అవే శ్వేతాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, గణాద్రి, బల్లూకాద్రి, పతాకాద్రి, దైవతాద్రి. ఈ 7 కొండల నడుమ దేవతాద్రిలోని కాంచన గుహలో స్వామివారు కొలువై నిత్యం పూజలందుకుంటారు. మరి కుబేరుడు ఏం చేస్తాడంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాడు. మరి నా డబ్బు ఇవ్వాలి కదా అని. అయితే వడ్డీ మాత్రము చెల్లిస్తూ ఉంటాడు. మరి అసలు ఇంకా చెల్లించడం జరగదు. చివరికి ఒకరోజు ఆ కుబేరుని యొక్క బాధను పడలేక ఈ శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామియే మరి లక్ష్మీదేవికి చెప్పకుండానే భూలోకానికి వేయించేయడం జరుగుతూ ఉంటుంది. మరి అలా విష్ణుమూర్తిని వెతుక్కుంటూ లక్ష్మీదేవి కూడా అతను వెంబడే రావడం జరుగుతూ ఉంటుంది. అలా వస్తూ వాళ్ళు ఈ కృష్ణానదిని దాటడానికి వాళ్ళకు అవసరమైనటువంటి పాదరక్షలు కృష్ణానది వాళ్లకు బహుకరిస్తుంది. కాబట్టి ఆ ప్రశస్తిని పట్టుకొని ఆ సందర్భాన్ని పట్టుకొని ఇప్పటికి కూడా ఇక్కడ దేవుని యొక్క పాదరక్షలను మనం ఉద్దాలు అంటాము. ప్రతి సంవత్సరం కూడా దేవుని పాదరక్షలను గోవు చర్మంతో తయారు చేసి అక్కడ స్వామి యొక్క పాదమంటపం ఉన్నది అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి భక్తులు ఎప్పుడు కూడా జాతరప్పుడు ఆ పాదరక్షలను కూడా దర్శించుకుంటారు. తిరుపతిలో ఎట్లయితే 7 కొండలు ఉన్నావో, సప్తగిరులు ఎట్లయితే ఉన్నావో ఇక్కడ కూడా 7 కొండలు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని చూసి ఉల్లాసం చెందినటువంటి లక్ష్మీదేవి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఇక్కడ కొంతసేపు నివసిద్దామంటని చెప్పి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని శ్రీనివాస స్వామిని కోరుకుంటుంది. అంటే కురుమూర్తి యొక్క గుహలో మనం ఏం చేద్దాం ఇక్కడ అంటని చెప్పి ఇక్కడ ఉండడం వల్ల అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తర్వాత మరి శ్రీనివాసు లక్ష్మీదేవి తర్వాత మళ్ళీ వాళ్ళ వైకుంఠానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వేదకాలంలో వెలిసినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి ఈ ప్రదేశానికి కురుమూర్తి అనేటువంటి పేరు ఎందుకొరకు వచ్చిందంటే లక్ష్మీదేవిని విష్ణువును కోరుకుంటుంది. ఏమని? కురుమతిం అంటే ఇక్కడ నీ మనస్సును లగ్నం చేసి ఇక్కడ ఉందామని కోరుకుంటుంది. అందుకొరకే దేవునికి కురుమూర్తి స్వామి అనే పేరు పెట్టడం జరిగింది. అడుగడుగున ఈ ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి. ఏడాదికి 365 రోజులున్నట్లుగా ఇక్కడ కూడా కింది నుండి స్వామివారిని చేరుకోవడానికి 365 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఏటా దీపావళి సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్తీక మాసంలో స్వామివారికి ఉద్దాల ఉత్సవం జరుగుతుంది. ఉద్దాలు అంటే స్వామివారి పాదుకలు.
అమ్మాపురం పక్కనే ఉన్న వడ్డెమాన్ హరిజనులు ఏటా కార్తీక మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఉద్దాలను స్వామికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. వారి నామస్మరణతో కురుమూర్తి కొండలు మారుమోగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కార్తీక శుద్ధ పాఠ్యం నుంచి ప్రారంభమవుతాయి. అంటే దీపావళి అమావాస్య అయిన మరుసటి రోజు నుంచి. అమావాస్య అయిన తర్వాత 7వ రోజు ఆ సప్తమి తిథి ఉంటుంది. ఒక నక్షత్రం ఉన్నది. ఆ నక్షత్రం రోజు వచ్చేటట్లు ఇక్కడ ఉద్దాల ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తాం మనము. ఉద్దాల ఉత్సవం అంటే స్వామివారి యొక్క పాదరక్షలు తయారు చేసేటువంటి గ్రామం వేరే ఉన్నది. అది వడ్డమాన్ గ్రామం అని. వడ్డమాన్లో తయారు చేసినటువంటి ఆ పాదరక్షలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి పాదమంటపంలో పెడతారన్నమాట. పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో స్వామివారికి నైవేద్యాలన్నీ కూడా కొత్త కుండల్లో నిత్యం తయారు చేస్తుంటారు. ఇక్కడ కూడా కురుమూర్తి స్వామి వారికి కూడా దాసంగాన్ని కొత్త కుండల్లో సమర్పిస్తారు. దాసంగం అంటే నైవేద్యము. ఒక కుండలో అన్నం వండుతారు, ఒక కుండలో పచ్చి పులుసు చేస్తారు. ఈ రెండు కూడా స్వామివారికి సమర్పిస్తారు. ఈ దాసంగం సమర్పిస్తే వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. అందుకే భక్తులు ఎక్కడెక్కడి ప్రాంతాల నుండో వచ్చి ఇక్కడికి వచ్చి దాసంగం చేసి స్వామికి సమర్పిస్తుంటారు. పేదల తిరుపతిగా, బడుగుల అండదండగా, ఇంటి ఇలవేల్పుగా మారిన స్వామికి భక్తులు దాసంగాన్ని సమర్పిస్తారు. వెనకటి రోజుల్లో రైతులు తమ పొలంలో పండే తొలి పంటను కొత్త కుండలో వండిపెట్టి మరో కుండలో పచ్చిపులుసు చేసి నైవేద్యం సమర్పించేవారు. క్రమంగా భక్తులు కోరిన కోరికలు నెరవేరగానే స్వామికి దాసంగాలు సమర్పిస్తూ మెట్టు మెట్టుకి టెంకాయలు కొడుతూ స్వామిని చల్లంగా చూడమని ప్రార్థిస్తుంటారు. ఇక్కడ అమావాస్య వేళ నిద్ర చేస్తే దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలా దాసంగాలు పెట్టి కొంతమంది భక్తులు తమ మొక్కు ప్రకారం 2, 5, 11 అమావాస్యలు ఇక్కడ నిద్ర చేస్తుంటారు. గండదీపాలు పెట్టి అండగా నిలవమని ఆ కొండలరాయుడిని కొలిచి మొక్కుతారు. వస్తాం ఊరు నుండి వచ్చి కొత్త కుండ తీసుకుంటాం. ఒక చిన్న కుండలు 2 ఉంటాయి తీసుకొని ఒక దాంట్లో 5 షేర్లన్నా 5 పావులన్నా వేసి ఒక దాసంగం కుండ బేరే వండుతాం. దానికి ఇంత పచ్చి పులుసు చేస్తాం. ఏం చేయం కూర గిట్లా చేసి దాసంగం పెట్టి ఆడ కుండలు దించి బేకైనంత అన్నం వండాలి. మళ్ళీ ఇక్కడ మందికి అన్నం, కూర, చారు, పప్పు అన్నీ చేయాలి. మళ్ళీ ఏం చేయాలంటే బలమైన వాళ్ళు పోలేలు చేస్తారు. ఇంకా వెనక సీరోడు మన శాతనే కాడికి రవ్వ పోలేలు చేసి ఉత్త రవ్వ ఇట్లా చేసి కాసి పెడతారు. కుండకి వాళ్ళు పూజ చేస్తారు. వచ్చి దాసరయ్యేవాడు చేసినాక దీపం అంటించినాక టెంకాయ కొడతారు. టెంకాయ కొట్టి మొక్కినాక గోయింద పెడతారు. పెట్టినాక వాళ్ళు ఒక్క పొద్దు ఇడుస్తారు. ఒక్క పొద్దుతోనే చేయాలి. అక్కడ నుండి నీడాలం రాలి, ఇంటి గిన్నెలు అల్లుకొని బట్టలు పాతలు వినుకొని రాలి. ఊక రారాదు. అట్లా చేసిన ఇట్లా వచ్చి దాసంగం పెట్టాలి. ఇప్పుడు పెద్దలు కాలం చేస్తున్నారు. మాకు తెలిసిన కంటే మేము చేస్తున్నాం. మాకు మంచిగా అయింది, మేము చేస్తున్నాం. దోసంకందుకు సపరేట్ కాగు ఈడే తీసుకొని మా ఇంటికాడ బ్యాళ్ళు, బెల్లం, పిండి, గిండి, ఇసరాకులు అన్ని ఇంటికాడ తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఇక్కడ కుండ తీసుకొని మేము కాగు చేస్తుంటాం. నిండుగుండ నీళ్ళతో చేసి ఇంకా దోసం పెడతాము. ఇంకా మళ్ళీ ఉన్న వాళ్ళు ఒక పొద్దులు ఇడుస్తారు. ఈ విధంగా అమావాస్య వచ్చి మొక్కుకొని పోవడం అనేటువంటిది చాలా ప్రసిద్ధి. అంటే వాళ్ళ యొక్క కోరికలు తీరిన తర్వాత ప్రతిసారి కంపల్సరీ ఇక్కడ అమావాస్యకు వచ్చిపోతూ ఉంటారు. దాసంగం అంటే వాళ్ళు రైతులు పండించినటువంటి పంటలను మొట్టమొదటి స్వామికి అర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆ కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి స్వామికి కింద నైవేద్యం చేసి మరి ఇక్కడ ప్రత్యేకంగా దాసరి వాళ్ళని ఉంటారు. వాళ్ళతోటి పూజ చేయించుకొని గోవిందనామ స్మరణతో స్వామికి నైవేద్యం చేసి స్వామికి మొక్కు చెల్లించుకొని పోతారు. కానీ నైవేద్యం ఇక్కడేం తీసుకురారు. కింద మాత్రమే నైవేద్యం తయారు చేసి ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టి పోతారండి. పూర్వకాలంలో రవాణా సదుపాయం లేనప్పుడు తిరుపతి పోవాలంటే చాలామందికి దుర్లభమైనటువంటి పని అన్నట్టు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామిని ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజలు మరి స్వామిని సేవించడానికి అనుకూలంగా దగ్గరగా ఉన్నాడు కాబట్టి పేదల తిరుపతి అనేటువంటిది ప్రసిద్ధి చెందింది. స్వామికి మొక్కుకున్నటువంటి కోరికలు కంపల్సరీ అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకొరకు ఇక్కడ స్వామి యొక్క భక్తుల సంఖ్య నానాటి పెరుగుతూ ఉంది అన్నట్టు. ఒకప్పుడు మన తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి భక్తులు
ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు అక్కడి నుంచి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కొండంత దేవుడి చెంత సౌకర్యాల లేమి వేధిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, పేదల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న స్వామి చెంత భక్తులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వసతులలేమి ఇబ్బంది పెడుతుంది. ఇది స్వామివారి కోనేరు. ఎక్కడెక్కడి ప్రాంతాల నుండో పిల్లాపాపలతో వచ్చే భక్తులు ఈ గుండంలో మునిగి స్నానం చేసిన తర్వాతనే స్వామి దర్శనానికి తరలి వెళ్తారు. అలాంటిది గుండంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో కోనేరు నీళ్లు పూర్తిగా రంగు మారిపోయాయి. ఈ నీటిలోనే స్నానాలు చేయాల్సిన పరిస్థితి భక్తులది. ఇలాంటి నీటిలో స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు రావా అంటే తప్పదు మరి. దేవుడి మీద భారం వేసి చేస్తున్నారు. స్నానాలు చేశాక బట్టలు మార్చుకునే సదుపాయం లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక దాపు చూసుకొని మార్చుకోవాల్సిన పరిస్థితి. పేరుకు 4 గదులు ఉన్నా వాటికి ఎప్పుడూ తాళాలే. మరో 4 తలుపులు లేక శిథిలావస్థలోకి చేరాయి. అంతేకాదు, బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చిన 4 మూత్రశాలలు తప్ప వేరే లేవు. దీంతో గుట్టల్లోకి పోవాల్సిన పరిస్థితి. ఇలా అడుగడుగునా ఎన్నో అవస్థలు పడుతున్నారు భక్తులు. మాది కొత్తకోట మేడం, కొత్తకోట పక్కల నిర్వేన్ గ్రామం. మేము ఇక్కడ ప్రతి అమావాస్యకి ఇక్కడికి వస్తాము. అయితే ఇక్కడ వచ్చేసి కోనర్లో స్నానం చేస్తాము. కాకపోతే ఇట్లా కాకుండా కొంచెం నీట్గా పెట్టాలని కోరుకుంటున్నాం. అది కాక మాకు ఇక్కడ బాయ్స్ ఉంటారు కాబట్టి మాకు బట్టలు మార్చుకునే గదులు కూడా సౌకర్యం చేయాలని కోరుకుంటున్నాం. అది కూడా మంచిగా లేవు. లాకార్లు వేసిండ్రు, తాళాలు వేసిండ్రు. బయటనే ఉండాలి, బయటనే వండుకోవాలి, బయటనే పోవాలి. దేవునికి వచ్చినా మేము కాబట్టి చేయాలి. ఇంకా ఇట్లా చేయకూడదు కూడా మేడం, కానీ ఇంకా దేవుని భక్తి కోసం చేస్తున్నాం. సౌకర్యం ఏమీ లేదమ్మా అసలు. ఇదే గుండం, ఇట్లనే స్నానాలు చేయాలి. బట్టలు మార్చుకోవడం కూడా ఏడంటే అన్నీ మార్చుకోవాలి. ఇన్ని సమయం చిన్నప్పటి నుంచి వస్తున్నాము. అసలు ఏమీ మార్పే లేదు అసలు ఈ కురుమూర్తి స్వామి దగ్గర. వాళ్ళు ఇంత ఆదాయం ఉంది అంటారు కదా, కొంచెం మార్పాలి కదా. ఇప్పుడు మనం వేరే వేరే దేవస్థానం వెళ్తున్నాం, ఎట్లుంటుంది బట్టలు మార్చుకోవడానికి కానీ ఏదైనా వాష్రూమ్లు కానీ. ఇక్కడైతే ఏమీ లేదు అసలు. కొన్ని రూమ్స్ ఉన్న వాళ్ళంటారు పూజారి వాళ్ళకని అంటారు. ఇంకా వసతి అయితే ఏమీ లేదు. ఏడంటే అన్నే ఉండు వెళ్ళిపోవడు. మళ్ళీ జనాలు కూడా ఇంతగానం వస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకో మళ్ళీ డెవలప్మెంట్ అయితే లేదు. మళ్ళీ అవి ఏం లేదు, అవి ఎప్పటి నుంచి తాళాలు వేసే ఉన్నాయి. అవి వాటర్ లేదు, అందులో ఏమీ లేదు అసలు. అవి ఎందుకు కట్టిరో తెలియదు, ఎందుకు తాళాలు వేసిరో తెలియదు అసలు. అవి ఉన్న కొన్ని దాంట్లల్లో వాటర్ లేదు అసలు, చాలా చెడ్డాలంగా అసలు. ఇవి లేడీస్ డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి మేడం. జాతర వచ్చినప్పుడు అమాసకు కానీ శనివారం రోజు కానీ లేడీస్ డ్రెస్సులు చేంజ్ చేసుకొని మార్చుకోవడానికి కోసమని కట్టినవి. అయితే ప్రతి సంవత్సరం ఎక్కడ వేసిన తాళాలు అక్కడనే ఉంటాయి. లేడీస్ బయటికి బాత్రూమ్లకు వెళ్ళాలన్నా ఈ కాలంలో బెదురుకుంటారు ఆడపిల్లలు. మరి అలాంటప్పుడు ఇక్కడ వసతులు కల్పించలేకపోతే లక్షల జనాభా వస్తారు ఇక్కడికి. ప్రతి శనివారం కానీ అమావాస్య రోజు మాత్రం ఇక్కడ ఉసుకేస్తే రాలని విధంగా ఉంటుంది. అలాంటప్పుడు దేవునికి అంత ఆదాయం వస్తున్నప్పుడు టెంపుల్ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఇక్కడ పాత బట్టలు పడ్డాయి. ఇక్కడ వాటర్ చూడండి మేడం, మొత్తం పైన మొత్తం తామర పురుగులాగా మొత్తం దోమలు, మళ్ళీ అంటువ్యాధులు వచ్చేటి మొత్తం క్రీములు ఉన్నాయి సార్ నీళ్ళ మీద. అది కాక ముందే ఇక్కడ ఏర్పాటు ఉంటుంది మేడం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్యాబ్లు ఉన్నాయి మేడం. ఈ ట్యాబుల కింద స్నానాలు చేసేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మిషన్ భగీరథ నుంచి పైప్ లైన్ ఉంది, మరియు బోర్ల నుంచి పైప్ లైన్ ఉంది. ఇది వాటర్తో నింపాలి మేడం ఇక్కడ కోనేరు. అయితే ఇలాంటివి ఏం చేస్తలేరు. ఇవి మొన్న వచ్చిన వర్షం వాటర్ మాత్రమే ఉంది ఇందులో. ఇందులోకి వెళ్ళి మళ్ళీ తీసి బయటకు పోయడానికి అక్కడ మోటార్స్ ఉన్నాయి మేడం. ఆ మోటార్ అసలు యూజ్ చేస్తలేరు. అసలు ఇక్కడ అసలు పలకరించే నాతలేడు మేడం. ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు మేడం ఇక్కడ వచ్చి. ఎందుకంటే వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి రూమ్లు లేవు మేడం. ఒకటి 4 ఏర్పాటు చేసినా ఇప్పుడు లాక్లే ఉంటాయి మేడం. వాళ్ళు స్నానాలు చేసి కూడా ఇప్పుడు ఏమైనా ఇక్కడ జనాలు వస్తుంటారు, మగవాళ్ళు వస్తుంటారు, వాళ్ళు బట్టలు మార్చుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు మేడం. చాలా ఇట్లా చీరలు అడ్డం కట్టుకొని అది కట్టుకొని ఇది కట్టుకొని చాలా ఇన్ని ఇబ్బందులు పడుతారు కూడా పట్టించుకుని నాదలే లేడు మేడం. ఇక్కడ వచ్చిన భక్తులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మేడం. వాళ్ళు ఏంటంటే దేవుని మీద నమ్మకంతోనే ఇక్కడ వచ్చేసి ఇది మురికి నీరు అని తెలిసినా కూడా అందులో మునుగక తప్పలేదు మేడం. మొత్తం ఆ దేవుడు చూసుకుని దేవుని మీద భారం వేసి ఇక్కడ స్నానాలు అదే విధంగా చేసి ఆ దేవుని మీద భారం మీదనే ఇక్కడ మొత్తం భక్తులంతా కంపల్సరీ కోనేరు మునుగుతాం మేడం. ఇక్కడ ప్రసిద్ధి చెందినది కోనేరు. ఎప్పటికెళ్ళో మేము చిన్నప్పటి నుంచి మా తాతల కాడ నుంచి కూడా ఇక్కడ కోనేరులో మునిగి స్నానం చేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం మేడం. మాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతనో మాకు ఇక్కడ పుణ్యక్షేత్రం అంతా మేడం.
ఏది అనుకుంటే అది మా భక్తులకు కంపల్సరీ ఆ దేవుడు నెరవేరుస్తాం మేడం. మేము ఏమనుకున్నా అది జరిగినాయి మేడం. ప్రతి అమావాస్య వేళ 30 నుండి 40 వేలకు మించి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. వీరిలో దాదాపు 10,000 మందికి మించి ఇక్కడ నిద్ర చేస్తారు. కానీ నిద్ర కోసం వచ్చే భక్తులకు గతంలో దాతలు కట్టించిన 23 గదులు మాత్రమే ఉన్నాయి. వాటిలో 3 గదులు ఆలయ అవసరాల కోసం వినియోగించుకుంటుండగా కేవలం 20 గదులు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ గదులు వచ్చే భక్తులకు సరిపోక చెట్ల కింద, గుట్టల పక్కన, దాసంగం షెడ్డుల్లో, గుడి మెట్లపై అమావాస్య నిద్ర చేసి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మేము ప్రతి అమాసకు వస్తాం మేడం. ప్రతి అమాసకు వచ్చి ప్రతి అమాసాలో మాట్లాడతాం. ప్రతి అమాస కాడ నిద్ర చేసిపోతాం. స్వామి అంటే మాకు కోరిక, చాలా ఇష్టం. ఏదనుకున్నా మాకు జరిగింది. కానీ ఇక్కడ వస్తే సవలత లేదు, పండుకొనిక లేదు, తానం చేయనికి గిదే గుండం, గివే నీళ్ళే, మాకు బాత్రూమ్లు లేవు, మాకు చేయనికి అప్పుడు దాసంగం అప్పుడు వస్తే కూడా మాకు ఏడ జాగ దొరకదు. ఏ గలీజులో ఏడనో ఉండి దాసంగం పెట్టుకుని ఎంత రాత్రి అయినా వెళ్ళిపోతాం కదా, సవలత లేదని. ఎంత రాత్రి అయినా దాసంగం అప్పుడైనా అంతే, ఒట్టేప్పుడు అమాస అయినా అంతే, మాకు ఇక్కడ సవలత లేదని వెళ్ళిపోతాం. మాకు ఇక్కడ రూములు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, మాకు సవలత లేదు. చేతగాని వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా తిరుపతి పోలేక చేయలేక ఈయన కూడా మాకు తిరుపతి స్వామి అనే వస్తారు. ఇప్పుడు జనాభా వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కావద్దు. ఇప్పుడు వర్షం వచ్చిందంటే, ఇప్పుడు నైట్ వచ్చిందంటే బెదురుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ వసతులు లేవు కనుక నైట్కి వెళ్ళిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ. అదే వసతులు ఉంటే నైట్ ఇక్కడే పండుకొని పొద్దున్న లేచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. మరి ఇలాంటివి సంవత్సరం పూట తాళాలు వేసుకొని ఉంటే మరి మహిళలకు కానీ ఇక్కడ డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి కానీ, ఆడపిల్లలకు సరే మగవాళ్ళంటే ఎక్కడైనా ఉత్తమం చేస్తారు, ఆడపిల్లలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవో పైన ఉంటుంది, చైర్మన్ పైన ఉంటుంది, ఆ కమిటీ మెంబర్లు అందరి మీద ఉంటుంది. మరి వాళ్ళు అలాంటి చర్యలు తీసుకోకుండా ఎంతవరకు ఉన్న టెంపుల్ వచ్చి చూసిపోవడం మాత్రమే వాళ్ళు నాయకులు మాత్రం. ఇక్కడ సిబ్బంది కూడా తక్కువ లేరు, మళ్ళీ ఓరోరికి జీతాలు ఏమి తక్కువ లేవు. మరి వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళలో ఉంది. జాతర ఒక్కరోజు, ఉద్దాల రోజు ఒకరోజు 2 లక్షల జనాభా వస్తుంది ఒకరోజు. ఇప్పుడే ఇబ్బంది ఉన్నప్పుడు ఆ 2 లక్షల జనాభా వచ్చినప్పుడు వీళ్ళు ఏమి వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు. ఆలయ పరిసరాల్లో కూడా ఎక్కడ చూసినా చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. చెత్త అంతా కూడా గర్భాలయం పక్కనే ఉన్న కొండల్లోకి విసిరేస్తారు. మెట్ల మార్గంలో కూడా బాత్రూమ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల భక్తులు ఎక్కువగా వచ్చే సమయాల్లో పక్కనే ఉన్న చెట్లలోకే కాలకృత్యాలకు వెళ్తుండటంతో ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధం ఉంటుంది. ఇలా 1 కాదు 2 కాదు, చెప్పుకుంటూ పోతే ఒడవని సమస్యలు ఉన్నాయి కురుమూర్తి స్వామి ఆలయంలో. కురుమూర్తి స్వామి దేవాలయం గత అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి కూడా కొలువైనటువంటి దేవాలయం దినదినంగా దేవాలయం వెలుగులోనికి వచ్చింది. అంటే అది కేవలం భక్తుల ద్వారానే ఈ యొక్క దేవాలయం ఈరోజు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ భక్తులకు కనీస సౌకర్యాలు, వారికి కనీస సౌకర్యాలు అంటే మరుగుదొడ్లు, స్నానపు గదులు, బట్టలు మార్చుకోవడం, మహిళలు బట్టలు మార్చుకోవడానికి కూడా ఈ రోజు వరకు దేవాలయ ప్రాంగణం నోచుకోలేదు. రోజు కూడా దాదాపు అంటే ప్రతిరోజు కూడా 1000కి తగ్గకుండా భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజు అయితే అసలు కిక్కిరిసిపోతారు. ఉద్దాల ఉత్సవాలు అప్పుడు దాదాపు అంటే యావరేజ్గా 10 లక్షల మంది, 15 లక్షల మంది భక్తులు వస్తారు. కనీసం అప్పట్లో కూడా ఏ సౌకర్యాలు లేని పరిస్థితి ఈ కురుమూర్తి స్వామి దేవాలయంలో ఉన్నది. మరి స్వామి యొక్క భక్తి చాలా అపారమైనది, కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఎక్కడ చెత్త చెదారం వేసినటువంటి చెత్త కూడా అట్లనే ఉంటుంది. శుభ్రం చేసేవాడు కూడా లేకుంటాడు. ఎందుకని ఈ పరిస్థితి? అభివృద్ధి పనులకు బడ్జెట్ లేదా, లేక పారిశుధ్య కార్మికుల కొరత ఉందా అంటే అది కాదు. ఇప్పటి వరకు రాజగోపురం మినహా మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ దాతలే చేశారని, ఏటా ప్రసాదం, కొబ్బరికాయ, ఇతర టెండర్లు, హుండీ ఆదాయంతో కలిసి 3 నుండి 4 కోట్ల రూపాయల దాకా వస్తుందని, ఆ ఆదాయంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చంటున్నారు భక్తులు. దేవస్థాన ఆధ్వర్యంలో ఎలాంటి గదులు కూడా నిర్మింపబడలేదు మేడం. కేవలం కింద ఉన్నటువంటి 23 గదులు అది దాతల నిర్వహణలో కట్టించినటువంటి గృహాలే అన్నీ. అయితే అందులో పాలక మండలి ఎవరైతే ఈవో కానీ ఎవరైనా సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు 3 గదులు వినియోగించుకుంటారు. ప్రతి అమావాస్యకి 40 నుండి 50 వేల మంది జనాలు వస్తుంటారు. కేవలం రాత్రిపూట నిద్రించేటటువంటి వ్యక్తులు
10,000 నుండి 20,000 15,000 మంది దాకా నిద్రిస్తుంటారు. కానీ ఈ దేవాలయంలో ఎక్కడ కూడా భక్తులు నిద్ర చేయడానికి కానీ నిద్రించడానికి కానీ ఎలాంటి వసతులు లేవు. కానీ ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కానీ మనకు 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే దాదాపు 7-8 సంవత్సరాల నుండి ఈ దేవాలయం నుండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు అయ్యేటటువంటి డబ్బులు ఒక సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు. అంటే ఈ దాదాపు ఇప్పటి వరకు మనం చూసుకుంటే 30 కోట్ల నుండి 50 కోట్ల రూపాయల దాకా ఆదాయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ కురుమూర్తి స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ సదుపాయాలు, ఈ రేకుల షెడ్డు కానీ, ఈ ఫినిషింగ్ కానీ, ఈ మెట్లు కానీ ఇవన్నీ కూడా దాతలు కట్టించినటువంటివే. కానీ ఇప్పటి వరకు కానీ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంటు శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన అభివృద్ధికి ఖర్చు చేసింది ఏమీ లేదు. ఈ దేవస్థానం నుండి కోట్ల రూపాయలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. కానీ ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కేవలం మనకు ఒక సంవత్సరానికి అంటే నవంబర్లో జరిగేటటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం మనకు గుడి ఆదాయం నుండి 67 లక్షల రూపాయలు 2023 మనం ప్రకారం చూసుకుంటే హుండీ ఆదాయము 67 లక్షల రూపాయలు వచ్చాయి. కేవలం మనకు లడ్డు టెండర్కు 50 లక్షలు, టెంకాయల టెండరు 40 లక్షలు, తలనీళ్ళ టెండరు 20 లక్షలు, కొబ్బరి చిప్పలు తీసుకొని పోయడానికి దానికి కూడా 10 లక్షలు. మేము వచ్చి దర్శనాలు చేసుకుంటుంటే మాకు ఎలాంటి సదుపాయాలు లేవు. అన్ని దేవస్థానాలు ఉన్నాయి, అందులో ఇది చాలా ఇంపార్టెంట్ దేవస్థానం మేడం. పేదల తిరుపతిగా మేము గౌరవిస్తున్నాము. అయితే ఆడపిల్లలకి ఏ విధంగా ఉంది, పోవాలంటే ఏంటంటే అడవిలో పోతూ పోవాలా, ఆడ ఏమున్నాయనే తెలుస్తలేదు. కాకపోతే మన మీద దాదాపు 4 కోట్ల ఆదాయం ఉంటుందండి ఎప్పటికీ. దాని మీద మోటివేషన్ చేసి వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి. అంటే డెవలప్మెంట్ అనేది వాళ్ళకి జరుగుతుంది కానీ మనకు పబ్లిక్ అయితే తెలుస్తలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. దీని మీద మనం ఫోకస్ చేసి ప్రతి ఒక్క మహిళకు సౌకర్యాలు కల్పించాలని మా విజ్ఞత అండి. వచ్చే ఆదాయం మీద ఉన్న దృష్టి భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే సోయి ఏమాత్రం లేదు. ఇక్కడ వచ్చే భక్తులకు వర్షం వస్తే తలదాచుకోవడానికి, పడుకోవడానికి కొంత షెడ్లు, మరియు ఇక్కడ ఉండి నైట్ ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకు రూమ్స్ దాదాపుగా అమావాస్యకు ఒక 40-30 వేల మంది వస్తే ఒక 18 రూమ్స్ మాత్రమే, 18-20 రూమ్లు ఉంటాయి. దాంట్లో ఒక 3 రూమ్స్ ఈ అధికారులకు ఉండే వాళ్ళకి అవుతున్నాయి. మిగతా వాళ్ళకు సౌకర్యాలు లేక రోడ్ల మీద వండుకొని, మెట్ల మీద వండుకొని, రాత్రిపూట పురుగు పుట్ట అన్న భయం లేకుండా పండుకొని పోతున్నారు. కనుక రూమ్స్ ఎక్కువ చేయాలి, విశ్రాంతి గృహాలు పెంచాలి, దాంతోపాటు వాష్రూమ్స్కి, బాత్రూమ్స్కి అవి పెంచాలి. ఆలయం అంటే ఆధ్యాత్మికతతో కూడి భక్తులకు నమ్మకాన్నిచ్చే ఓ పవిత్ర స్థలం, ప్రశాంతతనిచ్చే స్థలం. అలాంటి పుణ్యక్షేత్రంలో భక్తులు వసతుల లేమితో అడుగడుగున సమస్యల పరీక్షలను ఎదుర్కొంటూ ఇక్కట్లు పడడం మంచి పరిణామం కాదు. ఇకనైనా అధికారులు ప్రకృతి రమణీయత నడుమ 7 కొండలలో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తుల విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆలయం నుండి వచ్చే ఆదాయం కావాలి కానీ ఆలయ అభివృద్ధి మాకు పట్టదు అన్నట్లుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నందువల్లే కురుమూర్తి దేవాలయం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని, పట్టించుకొని అభివృద్ధి చేస్తే కురుమూర్తి దేవాలయం తెలంగాణ తిరుమలగా అభివృద్ధి చెందుతుందని, కాబట్టి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కురుమూర్తి దేవాలయ అభివృద్ధికి పాటుపడాలంటున్నారు భక్తులు. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, కురుమూర్తి దేవాలయం నుండి. For more videos like this, subscribe Big TV channel.